కరెంటు బిల్లు ఒక్కసారి మోటార్ ఆన్ చేస్తే తెలంగాణ మొత్తం ఒక రోజు ఎంత కరెంటు వాడుతుందో అంత కరెంటు ఈ రోజు కాళేశ్వరం ఒక్కసారి మోటార్లు ఆన్ చేస్తే పోతుంది. అంటే దీని అర్థం ఏంది? వాళ్ళు కమిషన్లు ఉంటే చాలు, కమిషన్లు పట్టుకుంటే చాలు, మేము చేసేది చేస్తాం, నీళ్ళని చూస్తాం, రైతులను మోసం చేస్తాం, మేము నింపుకునేది నింపుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి సాక్షాత్తు కేసీఆర్ గారి బిడ్డ హరీష్ రావు గారి మరదలు మొన్న కేంద్రానికి వినతి పత్రం ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి విషయంలో. నేనేమంటున్నా అంటే ఒక సంవత్సరానికి 10,652 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కడుతుంది. మీరు చేసినటువంటి దరిద్రం ఇది. అదంతా ఇడిచిపెట్టి దేవుని కరుణతోని కటాక్షంతోని కొండగట్ట ఆంజనేయ స్వామి దయతోని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న దేవుడు దయతోని నీళ్లు పడితే ఓర్చుకోలేకుండా టీఆర్ఎస్ వాళ్ళకి కావాల్సింది ఒకటే విషయం, జల్దీ పంటలు ఎండిపోవాలి, ఈ నీళ్ళని బంద్ కావాలి, ఇదంతా తీసుకొచ్చి కాంగ్రెస్ మీద రుద్దాలి. సిగ్గుండదా మీకు? రైతులు బాగుపడుతుంటే, రైతన్నల ముఖంలో ఆనందం కనబడుతూ ఉంటే ఈ పాలాభిషేకాల్లో దీనికి సంబంధించినటువంటి గిరి ప్రదర్శన జరిగినప్పుడు మీరు కూడా వచ్చి మేము ఒకటే పిలుపునిచ్చినాం ఆ రోజు మేడిపల్లి సత్యమన్న. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా రైతుల కోసం మేము గిరి ప్రదర్శన చేస్తున్నామని స్పష్టంగా చెప్పిండు. అంటే మీకు పార్టీ కోసం చేసినట్టు కనబడుతుందా? దుర్మార్గులారా, మీకు అసలు సిగ్గు లేదు, శరం లేదు, ఏది లేదు. ఏమన్నంటే రవిశంకర్ వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మేడిపల్లి సత్యమన్న మీద ఆరోపణలు చేస్తారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా బొడియ శోభ చేసే, ఒక్కసారి ఎమ్మెల్యేగా సుంకె రవిశంకర్ చేసే, దోచుకున్నంత దోచుకుంటే మేమంతా ఊడ్చుకొని పోయినా ఎక్కడైతే ఊడ్చుకోపోయారో అక్కడ రైతులను బాగు చేయాలనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో మేడిపల్లి సత్యమన్న ఇక్కడ పనులు చేస్తూ ఉంటే దరిద్రపు నా కొడుకులందరూ కూడా మీద పడి ఆయన మీద ఏడుస్తారు. సిగ్గుందా మీకు? శరం ఉందా మీకు? అక్కడ నుండి ఆర్నకొండ నుండి రోడ్డు పోతే దానికి కాంప్లికేటెడ్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ హబ్ తీసుకొస్తే మేడిపల్లి సత్యమైన మీద అక్కడ మీరు కాంప్లికేటెడ్ చేస్తారు. మీరు ఎందుకు ఆ రోడ్ల మీద బొరుతురు? ఈ 2 సంవత్సరాలు దుప్పటేసుకొని కప్పుకొని టీఆర్ఎస్ నాయకులు రవిశంకర్ గారు పండురి అని చెప్తున్నాం మేము. దబ్బన గిట్ట టీఆర్ఎస్ నాయకులు రైతుల కోసం చేస్తున్నారని నమ్మించి ఎవరికైనా పేడ్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తే దయచేసి రైతన్నలారా చెప్పులతో కొట్టండి టీఆర్ఎస్ నాయకుల్ని. ఈ దరిద్రానికి మూలం వాళ్ళు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నా, గాయత్రి పంప్ హౌస్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి నీళ్లు కావచ్చు, కాళేశ్వరం నీళ్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనతనే తప్ప టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కక్కేసిరి తప్ప ఎక్కడ కూడా తట్టడి మట్టి కూడా తీయలేదని సందర్భంగా చెప్తున్నా. నాగార్జున సాగర్ గట్టి